ఓజీ తరహాలో మరొక సినిమాని ప్లాన్ చేసిన డైరెక్టర్ సుజిత్. సో మరి ఓజీ సినిమా ఎంత భారీ హిట్ కొట్టింది. స్టిల్ ఇప్పటికి కూడా ఈ సినిమాని చూడడానికి ప్రేక్షకులు ఇంకా ఆసక్తి చూపిస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా సుజిత్ గారి కాంబినేషన్ ఎంత అద్భుతంగా వర్కౌట్ అయిందో అందరం కూడా చూసాం. అయితే ది ప్యారడైజ్ సినిమా నాని గారు చేస్తున్నారు. ఆ సినిమా అయిపోయిన తర్వాత సుజిత్ గారి కాంబినేషన్లో నాని గారి సినిమా ఉందని ఎప్పటి నుంచో కూడా మనకు తెలిసిన విషయమే. సో ఇప్పుడు ఈ సినిమా పట్టాలెక్కింది. పూజాది కార్యక్రమాలు చేసి సినిమాని షూటింగ్ ప్రారంభించడం జరిగింది. సో తొందరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది, ఇంకా ఈ సినిమా తొందరలో రిలీజ్ కూడా అవుతుంది అని చెప్పేసి టీం వాళ్ళు అయితే చెప్తున్నారు. సో మరి సుజిత్ గారికి ఓజీ సినిమాతోని మన దేశవ్యాప్తంగా ఎంత మంచి పేరు వచ్చిందో మనం చూసాం. అండ్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోని ది బిగ్గెస్ట్ హిట్ సినిమా, ఒక మైల్ రాయి సినిమా అంటే కూడా ఓజీ అని మనం చెప్పుకుంటాం. అయితే ఇక్కడ అసలైన పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో ఓజీ సినిమాకి ఏమైనా రిలేటెడ్ ఇందులో కనెక్షన్ ఉంటుందా, ఇంటర్ కనెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి కూడా ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే సుజిత్ గారికి సంబంధించి ఏ సినిమా వచ్చినా కూడా ఆయన చేసిన ఇంతకుముందు సినిమాకి చేస్తున్న ఇప్పటి సినిమాకి ఏదో ఒక ఇంటర్ కనెక్షన్ అయితే పెడతాడు అని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. సో మరి సాహో సినిమాకి సంబంధించి ఒక చిన్న హింట్ని ఓజీ సినిమాలో చూపించారు. మనం చూసాం, ఆ పేరుని కూడా క్లియర్గా వాజీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అని చెప్పేసి ఒక కంటైనర్ మీద రాసి ఉంటుంది. సో మరి ఆ విధంగా ఓజీ సినిమాకి సంబంధించి ఏదో ఒక పాయింట్ని, ఏదో ఒక ఇంటర్ కనెక్షన్ని ఈ సినిమాలో కూడా, నాని గారి సినిమాల్లో కూడా సుజిత్ ఏమైనా ప్లాన్ చేసి ఉండొచ్చు అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. సో ఇంకా ముందుకెళ్తే పవన్ కళ్యాణ్ గారి క్యామియో రోల్ ఏమైనా ఉండొచ్చు, లేకపోతే ఆ సినిమాకి సంబంధించి ఎవరో ఒకరు ఇందులో కనిపించవచ్చు అని చెప్పేసి ఈ విధంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే సుజిత్ గారి ఒక ప్లానింగ్ అనేది ఆ లెవెల్లో ఉంటుంది. ఆయన అందరిలాగా సినిమా చేసినప్పటికీ, రొటీన్ స్టోరీ అయినప్పటికీ కూడా చూపించే విధానం మాత్రం చాలా కొత్తగా అద్భుతంగా ఉంటుంది. సో మరి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి ఎలివేషన్, ఆయనకు చూపించిన విధానం అనేది ఫ్యాన్స్కి పిచ్చిగా నచ్చేసింది. సో మరి ఇక్కడ ముగ్గురు, అంటే ముఖ్యంగా ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే మన కన్నడ సూపర్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఈ సినిమాలో ఒక విలన్ పాత్రలో నటిస్తున్నారు. సో మరి ఆయనకి దేశవ్యాప్తంగా ఎంత మంచి క్రేజ్ ఉందో కూడా మనకు తెలిసిందే. ఒక హీరోగా మనం చూసాం, బట్ ఈ సినిమాలో ఒక విలన్గా, మెయిన్ విలన్గా కనిపించబోతున్నారంటే ఇంకా ఆ విషయం తెలిసిన తర్వాత ఫ్యాన్స్లో తెలియని ఒక ఆలోచన, ఖచ్చితంగా సినిమా దేశవ్యాప్తంగా కూడా ఇంకొక హిట్ పడబోతుంది సుజిత్కి అని చెప్పేసి ఇప్పుడే రాసి పెట్టుకోండి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మరి ఒకవైపు ఏమో సుజిత్ డైరెక్షన్, ఇంకొక వైపు నేచురల్ స్టార్ నాని గారు, ఆయన ఏ సినిమా చేసినా కూడా ఫ్యామిలీ సభ్యులందరూ కూడా కనెక్ట్ అవుతారు, ఫ్యామిలీ అందరూ కూడా సినిమాకి వచ్చి చూస్తారు. ఇంకొక వైపు మన పృథ్వీరాజ్ సుకుమారన్ గారు, ఇంకొక వైపు ఈ స్టోరీ. సో మరి ఖచ్చితంగా ఈ సినిమా విషయంలో ఎటు సైడ్ నుంచి చూసినా కూడా హిట్ కొట్టే ఛాన్స్ మాత్రం ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా నుంచి ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తాయో ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.